నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసాబిలిటీస్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం 17 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది మనకు హైదరాబాద్లోని సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆయుర్వేదిక్ సంబంధించిన కేంద్రము. ఇందులో మనకు ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, యోగా, అదేవిధంగా సిద్ధ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటుగా ఫార్మసిస్ట్ ఉంది, అదేవిధంగా అసిస్టెంట్ ఆఫీసర్, టెక్నికల్ థెరపిస్ట్ సంబంధించినటువంటి అంటే టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగ ఖాళీలు అయితే ఈ పోస్టులో మనకు అంటే ఈ నోటిఫికేషన్లో మనకు ఉన్నాయన్నమాట. సో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనే దాని గురించి ఒకసారి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మరీ ముఖ్యంగా వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి మనో వికాస్ నగర్కి దగ్గరలో మనకు దీనికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసాబిలిటీస్ సంబంధించినటువంటి ఆఫీస్ అనమాట. ఇందులో మనకు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ 1, హోమియోపతిక్ ఫిజిషియన్ 1, యునాని ఫిజిషియన్ 1, యోగా మరియు న్యాచురోథెరపీ సంబంధించిన ఖాళీలు 1, అదేవిధంగా సిద్ధ ప్రాక్టీషనర్ సంబంధించిన 1, అదేవిధంగా ఫార్మసిస్ట్ సంబంధించిన ఖాళీలు 1 అయితే మనకు దీంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా పంచకర్మ టెక్నీషియన్ సంబంధించిన 1, టెక్నీషియన్స్ థెరపిస్ట్ సంబంధించినటువంటి 5, అదేవిధంగా అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు 5 అయితే మనకు దీంట్లో ఖాళీలు ఉన్నాయి. ఇది కంప్లీట్గా మనకు కాంట్రాక్చువల్ బేస్డ్ అనమాట. అంటే కాంట్రాక్ట్ ఆధారంగా మనకు ఈ పోస్టుల యొక్క భర్తీ అనేది జరుగుతుంది. అయితే మనకు వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో మనకు ఫార్మసిస్ట్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఆయుష్ సంబంధించిన ఫార్మసీ ఏదైతే ఉందో ఆయుష్ ఫార్మసీ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. బి ఫార్మా ఆయుర్వేద లేకపోతే హోమియోపతికి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ ఫార్మసిస్ట్ ఆయుష్ సంబంధించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా పంచకర్మ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎవరైతే సర్టిఫికేట్ లేకపోతే డిప్లొమా సర్టిఫికేట్ ఈ పంచకర్మ రంగంలో చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. టెక్నీషియన్ థెరపిస్ట్ ఉద్యోగాలకు ఇది కూడా మనకు సర్టిఫికేషన్ కోర్సు కానీ లేకపోతే డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే న్యాచురోథెరపీ కానీ, సిద్ధ కానీ, యునాని కానీ, యోగా కానీ వీటి రంగాలలో ఆయుర్వేదిక్ సంబంధించిన రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ సంబంధించినటువంటి 5 ఖాళీలను చెప్పుకున్నాం కదా. వీటికి మాస్టర్స్ ఇన్ సైకాలజీ లేకపోతే సోషల్ వర్క్ లేకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ లేకపోతే ఆయుష్ థెరపిస్ట్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే మిగిలినటువంటి యునాని, యోగా, సిద్ధ, అదేవిధంగా ఆయుర్వేదిక్ సంబంధించిన ఫిజిషియన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కంపల్సరీ ఆయా రంగాల్లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే మనకు వీటికి సంబంధించిన శాలరీస్ చూసినట్లయితే మినిమం 35,000 నుంచి మ్యాక్సిమం 60,000 వరకు వీటికి సంబంధించిన జీతభత్యం అనేది చెల్లించడం జరుగుతుంది. మనకు వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అభ్యర్థులు ఎవరైతే వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో అఫీషియల్ వెబ్సైట్ నుంచి వీటికి సంబంధించిన దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ ద్వారా మనము వీటికి సంబంధించిన దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారు మనకు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో దీనికి మనము పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇది వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ యొక్క విధానము. అయితే దరఖాస్తు యొక్క చివరి తేదీ చూసినట్లయితే ఇక్కడ అభ్యర్థులు ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు అని అంటే మనకు నవంబర్ 7వ తేదీ వరకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది చేసుకోవడానికి అభ్యర్థులు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.